కొత్త ఏడాది నుంచే రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారులకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంతో పాటు సెంటర్లలో అటెండెన్స్ ను పెంచడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి మొదటి వారంలోనే ఈ స్కీమ్ ప్రారంభం కానుండగా తొలుత హైదరాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. గౌరవ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనం, గుడ్లు, బాలామృతాన్ని అందిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెడుతున్న బ్రేక్ఫాస్ట్ లో నాణ్యత ఏమాత్రం తగ్గకుండా టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్ధతిలో ఆహారాన్ని అందించనున్నారు. పిల్లలకు నచ్చేలా, ఆరోగ్యాన్నిచ్చేలా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మెనూ ప్లాన్ చేశారు. ఒకరోజు పిల్లలకు కిచిడి బ్రేక్ఫాస్ట్ గా పెడితే మరో రోజు ఉప్మాను అందించనున్నారు. ఇలా రోజు విడిచి రోజు వేర్వేరు టిఫిన్స్ ను చిన్నారులకు పెట్టనున్నారు. హైదరాబాద్ లో అమలయ్యే పైలట్ ప్రాజెక్టు రిజల్ట్ ను బట్టి ఈ స్కీమ్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలో అంగన్వాడీ చిన్నారులకు పైలట్ ప్రాజెక్ట్ ద్వారా రోజుకు 100 ml పాలను అందిస్తున్నారు. అక్కడి ఫీడ్బ్యాక్ ఆధారంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పిల్లలకు పాలను కూడా అందించనున్నారు.